మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాము. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు మార్చ్ 18 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ పౌలు అంటున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేనిని అసహించను. సిలువ మరణం పాపి అయిన మానవుని పరిశుద్ధ దేవుణ్ణి సమాధానపరిచింది. పరిశుద్ధ దేవుని కలుసుకునే ఏకైక స్థలం కలువరి సిలువ. ఆ సిలువ మరణము లేకపోతే, సిలువ రక్తము లేకపోతే పాప క్షమాపణ లేదు, మానవునికి మోక్షం లేదు, నరకాన్ని తప్పించుకునే అవకాశం లేదు. అందుకని పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించును. లోకమునకు నేను నాకు లోకము సిలువ వేయబడి ఉన్నా అంటున్నాడు. అవును ఫ్రెండ్స్, ఆ సిలువ త్యాగము, సిలువ ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ గల దేవుడు తన ప్రేమను సిలువ మరణము ద్వారా మనకు రుజువుపరిచాడు. మనం పొందాల శిక్ష ఆయన పొంది మనకు విడుదల, మనకు రక్షణ, మనకు విమోచన, నిత్య జీవము, అలాగే స్వస్థత, ఆశీర్వాదం, దీవెన, సమాధానం, సమృద్ధిని, అభిషేకాన్ని అన్నీ తీసుకొచ్చాడు ఆయన. అందుకనే పౌలు అంటున్నాడు, సిలువ ఎంత మరి దేని ఎంతనే అతిశయించనంటాడు. ఫ్రెండ్స్, సిలువ విలువ తెలుసుకుందాం. రక్షణ పొందలేదా? రక్షణ పొందు. సిలువ రక్తము చెంత చేరు. నీ ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది. యేసు రక్తమే పాపాలను కడిగివేది. యేసు రక్తము ద్వారా నిత్య జీవానికి మనం ప్రవేశించింది. కాబట్టి ఆ సిలువ మరణము, ఆ త్యాగము ఎంతో మనకు విలువ తెచ్చినాయి. మనం పొందాల శిక్షణ ఆయన పొంది మనకు నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఆ కృప పొందుదాం. ఆ దైవ దీవెను పొందిన, రక్షణ పొందిన బిడ్డ సిలువను గురించి ధ్యానించినప్పుడే లోతైన దేవుని ప్రేమ నీలో, నాలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కుమ్మరిస్తాడు. అప్పుడే దేవుని కోసం త్యాగముతో, అంకితముతో, విశ్వాసంతో, సమర్పణతో అడుగులు వేస్తాం. దేవునికి ఇష్టంగా నడుచుకుంటాం. దేవుని ప్రేమను చాటుతాం. దేవుని రాజ్యం సిద్ధపడతాం. అనేకులను సిద్ధపరుస్తాం. ఇక్కడ దీవెనలు కూడా పొందుతాం. అటు దీవెన, అటు కృప, సమృద్ధి ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్. వచ్చే ఆదివారం పామ్ సండే, రెమట్ల ఆదివారం సిద్ధపడదాం. పండుగ దైవ దీవెనలు పొందుదాం. అలాగే ఈ సర్కస్ గ్రౌండ్ కోసం ప్రే చేయండి. 80% ఎక్స్చేంజ్ చేయనంటున్నారు. ఎక్స్చేంజ్ చేయాల్సిందే కనుక ఆ విషయంలో బలంగా ప్రే చేద్దాం, తేల్చుకుందాం, విశ్వాసం అడుగులు ముందుకు వేద్దాం. అలాగే ల్యాండ్ కోసం చెప్పాను కదా, ఈ వారం అగ్రిమెంట్ ఉందని. ఆ విషయంలో బలంగా ప్రే చేయండి. త్యాగంతో, విశ్వాసం అడుగులు ముందుగా దేవుడు గొప్ప కార్యాలు చేయను కాక. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మన బిడ్డలు మంచిగా రాయాలి, జ్ఞానంతో నింపడాలి. ప్రేయర్ చేతులు జ్ఞాపకం చేసిన కాబట్టి ఎగ్జామ్స్ కోసం బిడ్డలు తోడై దేవుడు కృపనిచ్చును గాక. ఆశ్చర్య ఇక్కడ నీకు వందనాలు అయ్యా. సిలువ ఎంత మరి దేని అతిశయించరు అంటున్నాడు. అవును నాయన, పౌలు సిలువ యొక్క విలువ తెలుసుకున్నాడు. సిలువ మరణం లేకపోతే అయ్యా నిత్య జీవం లేదని గ్రహించాడు, పాపక్షమాపణ లేదని గ్రహించాడు, శాపగ్రస్తులను గ్రహించాడు. సిలువ దగ్గర కృప దొరికింది, సిలువ దగ్గర దీవెన దొరికింది, ఆశీర్వాదం దొరికిందని గమనించి నేను సిలువ ఏందో అతిశయిస్తానడు. అవును నాయన, మా జీవితాల్లో కూడా మేము సిలువ ఏందో అతిశయించే కృప, సిలువను ధ్యానించి ఆ ప్రేమను పొందుకు భాగ్యమాలు ప్రతి ఒక్కరు దయచేయి. సిలువ శక్తితో నింపండి. నశించిపోయారు విరితనంగా సిలువను గురించిన వార్తను రక్షింపడి మాకు దేవుని శక్తితో నీ ప్రేమను మేము అర్థం చేసుకోవాలా. అయ్యా, మా కోసం సిలువ వేయబడ్డావు కనుక మేము నీ సువార్త పని చేయాలి. నీ కోసం త్యాగం కలిగి, సమర్పణ కలిగి, అబ్రహాం వలె కొడుకుని మంటి ఇచ్చేసేటువంటి ఆ ప్రేమను మాలో పెట్టండి. ఆ త్యాగాన్ని మాలో పెట్టి కృప చూపించండి. ఈరోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ మా బిడ్డలు చేయిపెట్టుకు రాయించండి. ఆయన 9:30కి స్టార్ట్ అవుతుంది. ప్రతి బిడ్డ హెల్దీగా ఉండాలా, సేఫ్గా. నేను ఇన్ టైంలో ఎగ్జామినేషన్ సెంటర్ చేరాలి, మంచిగా రాయాలా. మీ ప్రజెన్స్ ఉంచండి. ప్రతి ఎగ్జామ్ తోడండి, జ్ఞానాత్మకులుగా చేసి గుడ్ రిజల్ట్స్, టాప్ 10/10 సాధించాలి. కృప చూపించండి. ఇంకా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా తోడే ఉండండి. అందరికీ కృపనివ్వండి. రాకపోతే యాక్సిడెంట్స్ సేవ్ ఇచ్చండి. ఎంప్లాయీస్ జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ వాళ్ళకి హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి. మందిని కోసం ఎవరైతే సమర్పణ తీర్మానం కలిగి ఉన్నారో వారు నాయన గుప్పిలి పాల్గొన్నారో వాళ్ళందరూ బ్లెస్ చేసి సమృద్ధినివ్వండి. నాయన బిజినెస్లో దీవించండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. ఆయన పెళ్లి కాలంలో పెళ్ళి, వాళ్ళ గర్భఫలం, గర్భిణీశలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ఎవరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఏసు ప్రతి వ్యాధి వేళ్లతో బయటకు పోమని గద్దిస్తున్నాను. మీరు గద్దించి విడుదల కృపనివ్వండి. ఆయన మరి ఔటర్ రింగ్ రోడ్ స్థలం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ విషయం మనీ ఎంతో కావాలి, సిద్ధపరచండి. అనేకులను ప్రేరేపించండి, లేవనెత్తండి. ఈ సర్కస్ గ్రౌండ్ మంచి మనసు భయం పుట్టించండి. అది గిఫ్ట్గా వచ్చే కృపనివ్వండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తెచ్చి ఈ రోజంతా కూడా దీవెన సమానంతో నిన్న సండే ఘనంగా జరిగిన స్తుతులు, వేలాది నడిపించిన వందనాలు, అన్ని విషయాలు కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్. నిన్నటి దినమంతా వేలాది నడిపించే దేవునికి మహిమ కలుగును గాక.